అందరికీ నమస్కారం. వీకెండ్ అఫ్కోర్స్ ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి ఏదైనా ఎంటర్టైన్మెంటో లేదన్నా పొలిటికల్లో మంచి స్టఫ్ అనేది ఇద్దాం అనుకున్నాను. బట్ కావేస్ మీడియాతో డిస్కస్ చేస్తున్నప్పుడు న్యూస్ కనపడింది. ఇమీడియట్గా ఇస్తానండి అన్న, వాళ్ళు కూడా గో హెడ్ అన్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఏంటండి ఈ దారుణం? చెల్లెలను పెళ్లి చేసుకున్నాడు పొట్టిగా ఉన్నాడని చంపేశాడు బావ. ఓ రకం బామ్మరిది అనుకోవచ్చు. జనరల్గా బామ్మరిది బావ బతుకు కోరుతాడు అంటారు. కృష్ణుడే తీసుకోండి, తన చెల్లి సుభద్రని అర్జునుడికి ఇచ్చాడు. అరే ఎల్లా వేలలా వాళ్ళకి అండగా ఉన్నటువంటి వాడు అర్జునుడు, కృష్ణుడు. సో నేనేమంటున్నాను, ఈరోజు బాబా బామర్దులు అన్నప్పుడు అన్యోన్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, జీవితాంతం కూడా ఒకరికి ఒకరు ప్రాణం అన్నట్టుగా బతకాలి. ఈ రోజుల్లో సీటింగ్ వాడి గొడవలు నానా. ఇది సంఘం మన బాపట్ల జిల్లా వేమూరు మండలం అనమాట. అది వేమూరు మండలం ఎడువూరు. కుర్ర నాగ్ గణేష్ అని గుర్తుంచుకుందాం. ఇతను ఈ చేప్రోలు మండలం సంఘం జాగ్రత్త మండలి ఉంటూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ. ఇతను ఉద్యోగ నిమిత్తం గుంటూరులో బుడంపాడులో గత 3 నెలలు ఉంటున్నాడు. గత నెల ఇతను తెనాలలో కీర్తి అంజనీదేవి అని వీళ్ళ బంధువుల అమ్మాయి పెళ్లి చూపులని వెళ్ళారు. పెళ్లి చూపుల్లో వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తుంటున్నారు, అంతా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అమ్మాయి అబ్బాయి ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఈలోపు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏ విషయం చెప్పలేదు, ఏంటని కుర్రో పిల్లవాడు ఎదురు చూస్తుంటే ఈ అమ్మాయి తరఫు అమ్మ నాన్నలు ఈ గణేష్ల అమ్మ నాన్న ఫోన్ చేసి అబ్బాయి హైట్ తక్కువ ఉన్నాడండి, వద్దనుకుంటున్నామండి అన్నారు. అప్పటికే ఈ అంజనీదేవి గణేష్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అంజనీదేవి వచ్చేసి ఈ గణేష్ అని ఎక్కువ ఎత్తులో ఉంది. సరే ఎత్తుదేముంది, ఒకరినొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేద్దాం అని అనుకోలే వీళ్ళు. అసలు ట్విస్ట్, ఈ అంజనీదేవి కన్ననాడే దుర్గారావు, అమ్మ బాబాయ్ అసలు క్యాండిడేట్ ఇక్కడ. అతను ఎంత ఘోరంగా ఆలోచించాడంటే, రేపటి రోజు సొసైటీలో నన్ను రే మీ బాబు పొట్టాడు రే ఏంద్రా మీ చెల్లి ఈఫిల్ టవర్ రా మీ బావ అని ఎగతాళి చేస్తారని సినిమాలో చూస్తుంటాం కదా. రే వాళ్ళ అమ్మ ఎట్లుండి తెలుసా, ఈఫిల్ టవర్ రా, వాళ్ళ నాన్నరా వాళ్ళ అమ్మకు ముద్దు పెట్టంటే స్టూడియోస్ని ముద్దు పెడతాడు రా అని చెప్పేసి డైలాగ్ ఎక్కడ ఆనందం సినిమాలో సీను వైట్ల వాళ్ళది. అందులో ఐ థింక్ హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే డైలాగులు ఇది ఒకటి ఉండిద్ది అనమాట. ఎందుకు అక్కడ చంద్రమోహన్ పొట్టిగా ఉంటాడు కాబట్టి. సినిమాలో కామెడీ వరకంటే ఓకే అండి, బయట ఎందుకు ఉంటారండి అట్ట? ఎంతమంది అండి అబ్బాయిలు పొట్టిగా ఉండి అమ్మాయిలు పొడుగు ఉండి పెళ్లి చేసుకోవట్లా? అండ్ అబ్బాయిలు పొడుగు అమ్మాయిలు పొట్టి జనరల్గా ఓకేలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు జనరేషన్ మారింది కదండి, మనసులు చూసుకుంటున్నారు, అన్ని హ్యాబిట్స్ బాగున్నారు అనుకుంటే పెళ్ళి చేసేస్తున్నారండి. వయసు కూడా చూడలేదు, హైట్ చూడలేదు, మనసులు చూస్తున్నారు. ఈ రోజుల్లో కలిసిమెలిసి బతికున్నట్టు చాలా అదృష్టం అండి. పాపం వాళ్ళు సంతోషం కలిసిమెలిసి ఉందని చెప్పేసి అనుకున్నారు, ఇంట్లో సస్యమేర అన్నారు. ఇక 10 రోజుల క్రితం ఏమైందంటే ఆ పిల్లోడు ఈమె ఇద్దరు కలిపి మన 5వ తారీఖు అనుకుంటా సెప్టెంబర్ 25 వీళ్ళిద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయి అమరావతి స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అది యాక్చువల్ శివాలయం, మేము పెళ్ళి జరుగుతాయి అనుకుంటా. మొత్తానికి అటు చేసుకున్నారు అమరావతిలో. అంటే ఆ పక్కన మళ్ళీ అటు పక్క సాయిబాబా గుడి ఒకటి ఉంటుంది అమరావతిలో, ఇటు పక్క కన్యకాపరమేశ్వర గుడి ఒకటి ఉంటుంది. అమరావతి గుడికి ఏమీ లోటు లేదు, అండ్ పుష్కలంగా పూజలు కూడా దొరుకుతారు పురోహితులు. మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. వచ్చారు, ఇంటికి వెళ్తే అలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. నల్లపాడు పోలీస్ స్టేషన్. ఏమండి అతనికి అంటే ఈ పిల్లలు అన్నకి ఇష్టం లేదు, అండ్ నేను ఆమె ఇష్టపడ్డాం, ఒకే కులం అండి, బంధువులేనండి, అండ్ సంతోషం పెళ్లి చేసుకున్నామండి, ఎటువంటి ఆపదలు ఇవ్వడం మమ్మల్ని కాపాడండి అని అన్నారు. పోలీసులు మీరు ఉండండి అయ్యా అని చెప్పేసి పక్కన తినాలి కదా పిలిపించారు అమ్మాయి పేరెంట్స్ని, వాళ్ళ అన్నని, వీళ్ళ అమ్మని వాళ్ళు కూడా పిలిపించారు. స్టేషన్లో SC రిమైనింగ్ కానిస్టేబుల్ అంతా కలిపి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పారు. అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు, ఒకే కులం, బంధువులు, అండ్ ఆ పిల్లోడు సెటిల్ అయి ఉన్నాడు, హ్యాపీగా చేయండి అని చెప్పారు. అలాగే పెళ్లిసుకుని వచ్చేసారు కదా వదిలేండి అన్నారు. బట్ ఆ మూమెంట్లో స్టేషన్లోనే ఈ పిల్ల అన్న దుర్గారావు రే
నిన్ను చంపేస్తా అది ఇదంటే హడావుడి చేసేసి అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ మూమెంట్లో పోలీసులు చూసారు, అతను కౌన్సిలింగ్ ఇచ్చారు, అయిపోయారు. ఇంతలో ఈ గణేష ఇతను వచ్చేసి పాపం బయట వెచ్చబడి తిరగలేదు కానీ జాగ్రత్తనే ఉంటూ ఉన్నాడు, ఎందుకని మంచిదే. ఈలో కరుణ అని చెప్పేసి అతని ఫ్రెండ్ని తీసుకొని, అరే పెళ్లి చేసుకున్నాం, కనీసం రిసెప్షన్ అందరికి చెప్దారా అని చెప్పేసి అనుకుని అంత దగ్గర ఉన్న బంగారాన్ని గుంటూరు వెళ్ళి తాకట్టు పెట్టేసి డబ్బు తీసుకొని రిటర్న్ బయలుదేరాడు. ఈ గణేష కథలకలు ఎప్పటికప్పుడు మాటేస్తున్నారు ఈ కీర్తి అంజనీదేవి యొక్క అన్న దుర్గారావు వాళ్ళ ఫ్రెండ్స్. ఇక కరుణ అండ్ ఇతను ఎవరు గణేష్ ఇద్దరు వస్తున్నారు. అదును చూసి వాళ్ళని ఆపి గణేష్ని ఘోరాతి ఘోరంగా రాళ్ళబెట్టి కొట్టారు. అంతేనా, వీళ్ళు కరుణ కాపాడదనుకునేసరికి నువ్వు రావద్ద దగ్గర అని చెప్పేసి కత్తులు తీసేసి ఘోరాతి ఘోరంగా పాపం గణేష్ని పొడి చేశారు. పొడిచి అక్కడి నుంచి దుర్గారావు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. పక్కన ఉన్న కరుణ ఆగా మేఘల మీద పాపం గణేష్ చూసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. డాక్టర్ చూసి ఇప్పటికే చనిపోయాడయ్యా అన్నారు. ఏమన్నా పోలీసులు కబురు పెట్టారు, వచ్చారు. ఆల్రెడీ కేసు ఫైల్ అయ్యి ఉంది, ప్రాణహాని ఉందని. మరలు ఇప్పుడు ఏంటి ఇలా ఎవరు చేశారేట? దుర్గారావు అండ్ ఫ్రెండ్స్ ఏడున్నారు, పారిపోయారు. మొత్తానికి ఫోన్ నెంబర్ బట్టి ట్రేస్ చేసి లొకేషన్ మొత్తానికి పట్టుకొచ్చారు. ఎందుకు చంపేవి ఏంటంటే సేమ్ ఒకటే డైలాగ్ చెప్పాడు, నా చెల్లి హైట్ ఎక్కువ, నా చెల్లెలు పెళ్ళిసుకున్నవాడు తనకన్నా హైట్ ఎక్కువ ఉండాలి, లేదా తనతో సమానంగానే ఉండాలి. ఇతనేంటండి అంత పొట్టిగా ఉన్నాడు, వద్దు వద్దని చెప్పిన పెళ్లి చేసుకున్నాడు. నా చెల్లిని మాటలతో మాయ చేసి నా చెల్లిని అంటారు సంథింగ్ ట్రాప్ చేశాడు అన్నట్టు ఇది చేసి నా చెల్లి అమాయకురాలు, నా చెల్లిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, అందుకనే చంపేశాడు. పొట్టోడు నా బావ ఏంటండి ఇలాగే పోలీసు చెప్పాడండి. ఏం మనుషులు రా బాబు అసలు. ఇప్పుడు ఆ చెల్లిపోతికి ఏమవ్వాలి, ఆ గణేష్ కుటుంబం ఏమవ్వాలి? ఇప్పుడు ఇతను దుర్గారావు అన్న ఫ్రెండ్స్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు, ఉరిశిక్ష జీవితం కదా ఏదో ఒకటి వేస్తారు కదా, వాళ్ళ జీవితం ఏమవ్వాలి? ఏ సొసైటీయో ఏంటో, ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అబ్బా ఘోరంగా తయారయ్యారు.